హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందు రియాక్ట్ చేద్దు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు రెసిపీ ఏంటంటే దోశ పిండి ఎలా చేసుకున్నామో చూద్దాము. ఏంటి ఇంత సింపుల్ రెసిపీ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఈ దోశ పిండి తయారు చేసుకోవడంలో చాలా మందికి తెలిసి ఉండదు కదా. అది తెలియని వాళ్ళకైతే ఈ రెసిపీ చేస్తున్నాను. సో నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో మీ దోశ చాలా మెత్తగా అండ్ కలర్ఫుల్గా వస్తుంది. రండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్టోర్ రైస్ తీసేసుకున్నాను, అంటే పెద్ద బియ్యం. అవి దోశకైతే చాలా బాగుంటాయి. మీరు కిచిడీలు కూడా వేసుకోవచ్చు. కిచిడీలు కూడా దోశకి బాగానే ఉంటాయి. కాకపోతే నేను ఎక్కువ ఇవే యూజ్ చేస్తుంటాను. ఓకేనా? మీకు కొందరికి డౌట్ వస్తే ఇవే యూజ్ చేయాలా, కిచిడీలు యూజ్ చేద్దాను. కిచిడీలు యూజ్ చేసినా కూడా దోశ బాగుంటుంది. ఓకేనా? సో నేను ఇక్కడైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను బియ్యము. ఒక గ్లాసు బియ్యం అయితే 2 మెంబర్స్కి 2 రోజులు సరిపోతాయి. 2 రోజులు దోశలు టిఫిన్కి బాగా సరిపోతాయి. కాబట్టి నేను ఒక గ్లాసు బియ్యం అయితే తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు తీసుకుంటున్నాను. మినప్పప్పు ఇక్కడ మనం ఎంత తీసుకోవాలంటే, ఒక గ్లాసు బియ్యానికి మనం 1/4 అంటే ఒక పావు గ్లాసు మినప్పప్పు. మేము ఉద్దిబ్యాళ్ళు అని కూడా అంటుంటారు కదా, ఇవి తీసేసుకోవాలి. ఉద్దిబ్యాళ్ళు పావు అయితే సరిపోతాయి. ఒక గ్లాసు బియ్యానికి అదే సేమ్ గ్లాస్తో మీరు కొలతనే తీసేసుకోవాలి. తర్వాత శనగపప్పు ఒక టేబుల్ స్పూన్, ఒక గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత మెంతులు 4 లేక 5. ఈ మెంతులు ఎక్కువ వేసేసుకోండి, మరి చేదు వచ్చేస్తుంది. ఊరికే జస్ట్ ఒక గ్లాస్కి అయితే జస్ట్ 4-5 సరిపోతాయి. అవి కలర్ కోసం అంతే. ఓకేనా? మినప్పప్పు ఇంకొంచెం యాడ్ చేసుకున్నా పర్లేదు. మినప్పప్పు తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలే ఉన్నాయి. తలనొప్పి, జ్వరం ఇవి ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. బాగా వాష్ చేసేసుకొని మనం 4 లేక 3 గంటలు, నేనైతే ఇక్కడ 3 గంటలు నానబెట్టేసుకుని, కొంచెమే కదా పప్పు అని చెప్పేసి, మీరు కావాలంటే 4 గంటలు నానబెట్టేసేసుకోండి, అలానే ఉంచేసేయండి. ఓకేనా? బాగా నానిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. సో మిక్సీ వేసుకునే ముందు మనము ఒక 2 నిమిషాల ముందు, ఇవి చూడండి, ఇక్కడ నేను అటుకులు వేసామనుకో దోశ చాలా మెత్తగా ఉంటుంది. జస్ట్ 2 నిమిషాల ముందు మీరు వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోండి, సరిపోతుంది. కాబట్టి నెక్స్ట్ మిక్సీలోకి ఇవన్నీ వేసుకొని 2 సార్లుగా అయితే సరిపోతుంది. కొంచెమే కదా పప్పు తీసుకున్నాను. సో 2 సార్లుగా మిక్సీకి అయితే వేసేసుకున్నాను. ఒక్కొక్కసారిగా మీరు ఆ అటుకులు కూడా వేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు మిక్సీ వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, మరీ ఒప్పుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పేస్ట్ అనేది ఈ లెవెల్లో మీరు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ వేసేసుకోండి. ఓకేనా? మిక్సీ వేసేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి, కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఇది పట్టుకున్న పిండి అనేది వేసేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ పిండి అనేది చిన్న గిన్నెలో పెట్టేసుకున్నారనుకో అది పొంగిపోతుంది. సో పొంగిపోకుండా మనం ఏం చేయాలో, కొంచెం వెడల్పైన గిన్నెలోనే పెట్టుకోవాలి. సో ఇలా మూత పెట్టేసుకోండి. ఓకేనా? డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేయకండి. అట్లీస్ట్ ఒక 2 గంటలన్నా బయట పెట్టిన తర్వాత, అది బాగా పొంగిన తర్వాత అప్పుడు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓకేనా? చూడండి, నేను మార్నింగ్కి ఇలా నైట్ వేసేసుకున్నాను. నేను మార్నింగ్కి చూడాలి, నేను కొంచెమే కదా తీసుకున్నాను కాబట్టి బాగా పొంగింది. చూడండి, అప్పుడు పొంగిన తర్వాత అప్పుడే డిఫరెంట్గా ఉంది కదా. చూడండి, నేను గరిటెతో గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు దోశలు వేయడానికి. ఓకేనా? మీరు దోశలు వేసే ముందు ఏమేమి వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, సాల్ట్, తర్వాత వంట సోడా. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నది క్యాప్చర్ చేయడం మర్చిపోయాను, అందుకే జస్ట్ చూపించి ఇలా పక్కన పెడుతున్నాను. మీరు ఏమేమి తీసుకోవాలంటే సాల్ట్ ప్లస్ వంట సోడా 2 తీసుకోండి. వంట సోడా కొంచెం తీసుకోండి, ఎందుకంటే దోశలు మెత్తగా రావడానికి. మరీ ఎక్కువ తీసుకోండి, జస్ట్ చిటికెడు. ఓకేనా? ఇలా పిండి కలిపేసుకోండి. మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఒక మధ్య రకంగా కలుపుకొని, చూడండి ఈ కన్సిస్టెన్సీలో మీరు పిండి కలిపేసుకోండి. పిండి కలిపేసుకొని ఇంకా మీరు పెనం పెట్టుకొని కొద్దిసేపు బాగా పెనం వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి. అలానే వేసుకుంటూ రావు. చూడండి, దోశ వేసేసుకున్నాను. మెంతులు యాడ్ చేయడం వల్ల ఈ కలర్ వచ్చింది. సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయిపోయి దోశను వేసేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.